ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే పుదీనా చట్నీ. అండ్ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని వేరుశెనగగుళ్ళు, గ్రౌండ్ నట్స్, కొన్ని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, సామినపప్పు, ఒక 7 వెల్లుల్లి రబ్బలు, ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క. వీటన్నిటిని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. అలా చూస్తూనే ఇలా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అని మీకు వస్తుంటాయి. మళ్ళీ కొద్దిగా ఆయిల్లో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఆకులు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఆకులు కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోండి. అండ్ ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు, మళ్ళీ ఆయిల్లో పుదీనా కాడలతో వేసేసుకోండి. ముందుగా వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న పుదీనా 2 కట్టలు. అండ్ నాకు కొత్తిమీర కూడా కాడలు నేను చెప్పి వేసుకున్నా. వీటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి. జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది పుదీనా. అండ్ టామరిండ్ అంటే చింతపండుని వాటర్లో వాష్ చేసుకొని వీటిలో వేసుకోండి. అలానే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటామే. అండ్ ఈ చట్నీ దోశ అండ్ ఇడ్లీ అండ్ రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని చట్నీ మొత్తం ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. పుదీనా ఫ్లేవర్ అంటే చాలామందికి ఇష్టం కదా, అందరికీ ఇష్టమే. అండ్ టమాటా కూడా వేసుకోవచ్చు దీంట్లో. అండ్ చక్కగా స్టోర్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లోకి అయితే బాగుంటుంది చట్నీ. ఇప్పుడు పోపు అంటే తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా బాండీ తీసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, సామినపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి, కరివేపాకు అండ్ 2 వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న పోపుని ముందుగా చేసి పెట్టుకున్నాం కదా చట్నీ, వాటిలో ఈ పోపు వేసేసుకుంటామే. అంతే, పుదీనా చట్నీ ఇస్ రెడీ. ఏ చట్నీకైనా ఉప్పు, కారం, పులుపు అండ్ తాలింపులోనే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుంటామే. అలా చేసి పెట్టుకుంటే కొన్ని డేస్ వరకు ఇలా ఉంటుంది. పుదీనా చట్నీ ఇస్ రెడీ. ఇలా సరికొత్త వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.